నమస్కారం విక్రమాదిత్య గారు. సూర్యోస్మితల్లి. సార్, సాధారణంగా దేవాలయాల్లో పూజారులు పండితులు ఉంటూ ఉంటారు. సో వాళ్ళని పూజారి అని అనకూడదు అని చెప్పి అంటూ ఉంటారు. అలాగే ఒక పండితుడు త్రికాల సంధ్యావందనం చేయకోకుండా ఎలాంటి పూజ చేయకూడదు అని కూడా విన్నాను నేను. ఇందులో ఎంతవరకు నిజం ఉందంట? అంటే పూజారి అంటే పూజ నిర్వహించే వాళ్ళని పూజారులు అంటారు. ఇది ఒరిజినల్గా ఏంటంటే పురోహితుడు, దేవాలయంలో ఉండి పూజలు చేసే వాళ్ళని పురోహితులు. హితులు అంటే ఏంటి అర్థం? బోధించే వాళ్ళు. హితము అంటే మంచి. పురోహితుడు పురానికి ఒక చోట కేంద్రీకృతమైనటువంటి కొంతమందికి మంచి చేయవాడిని పురోహితుడు అంటారు. ఆయన ఏం చేస్తాడంటే పూజ చేస్తాడు. అక్కడ ఉన్నటువంటి మూర్తికి అర్చన, అభిషేకము, అంటే ప్రత్యేకంగా కొన్ని అర్హతలు ఇవ్వబడినవి. ఒక కార్యం చేయటానికి పాలు స్వీకరించడానికి పాత్ర ఎలా ఉండాలి? గుండ్రంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి. పాత్ర ఏదైనా సరే శుద్ధంగా ఉండాలి. అన్ని పాత్రలోనూ తీసుకోము. పాలు తాగేటప్పుడు గ్లాసులోకి మారుతాయి, మరగబెట్టేటప్పుడు గ్లాసులో మరగబెట్టం లేదు. అలా ఒక పాత్ర పోషిస్తున్నాడు ఆయన. ఒక భగవంతుడి అర్చన, ఒక కార్యక్రమం. నీకు మంచి జరగడానికి పురోహితుడుగా ఒక రూపాన్ని తీసుకుని పూజ నిర్వర్తిస్తున్నాడు కాబట్టి ఆయన పూజారి. భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఒక కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాడు, మంచి చేస్తున్నాడు. అగ్నిం ఈలే పురోహితం యజ్ఞస్య దేవ ఋత్విజం. ఋత్వికుడు కూడా అంటారు. ఓతారం రత్నధాతమం. అగ్నిం ఈలే పురోహితం. అగ్ని అంటే జ్యోతి. మనం దీపం హితం చేస్తుంది. ఒక వీధి చివర దీపం పెట్టాను అనుకోండి, చీకటిగా ఉన్న చోట, ఆ వీధి అంతటికి దారి చూపిస్తుందిగా, ఇది చివరున్నాను అని. అలాగే పూజారి కూడా పురానికి హితం చేసేవాడు కూడా. ఇది వేదం చెప్తుంది. ప్రమాణం ఏదైనా మనం మాట్లాడుతున్నాం అంటే దానికి ప్రమాణం వేదంలో ఉండాలి. వేదం ఏం చెప్తుందంటే సంధ్యావందనం అంటే ఒక కార్యక్రమం చేయటానికి శుద్ధి ఉండాలి. అంటే పాలు పట్టడానికి ఎలా అయితే పాత్ర శుద్ధి ఉందో మనకి కూడా ఈ దేహం అనే పదార్థానికి, పాత్రకి శుద్ధి ఉండాలి. అందుకని ఆచమనము, అంగస్పర్శ అంటారు ప్రధానంగా. ఆచమనానికి అంటే ఏదో నీళ్లు తీసుకోవడం కాదు, మంత్రయుక్తంగా ఉంటుంది. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. నేను తీసుకుంటున్న జలం అమృతోపస్తరణమసి స్వాహ. లోపలికి వెళ్ళి నాకు అమృతం అంటే ఏమిస్తుంది? ఆయుష్నిస్తుంది. అమృతో విధానమసి స్వాహ. సత్యం యశ శ్రీర్మై శ్రీతాన్ స్వాహ. ఇది నాకు లక్ష్మీప్రదం కూడా అవుతుంది. ఇవి రావు. అందుకనే ఆచమనం, కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, ఇక గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః. ఇలా అంటే తీసుకుంటున్నటువంటి జలం మంత్రయుక్తం అవడం వల్ల శక్తి వచ్చి శుద్ధి చేసింది. ఇప్పుడు వాక్ శుద్ధి అయింది. అంగస్పర్శ, వాంగ్మే అస్యేస్తు. మనం పెదాలని మంత్రం ఉచ్చరిస్తాం. ఇది ముందు శుద్ధి అవ్వాలి. అసోర్మే ప్రాణోస్తు. శ్వాస తీసుకోవడం ద్వారా ప్రాణం వృద్ధి చెందుతుంది. అక్షోర్మే చక్షురస్తు. కళ్ళు చూడడానికి ఇస్తున్నాయి. కర్ణయోర్మే స్తోత్రమస్తు. బాహోర్మే బలమస్తు. ఊరియోర్మే ఓజో. ఊరివులు అంటే మోకాళ్ళు. ఓజో అస్తు, ఓజస్సు. ఇవన్నీ సంధ్యావందన విధులు. అప్పుడు నేను భగవత్ శక్తిని స్వీకరించటానికి సంసిద్ధంగా ఉన్నాను. అంటే ఒక పాలు పట్టే గిన్నెని శుభ్రంగా తోమినట్టు ఈ జలంతో నా శరీరాన్ని ప్రోక్షణ చేసుకుని ఓం ఆపో హిష్టామ యోగోహ తాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే. స్నానం చేయడానికి అవ్వలేదు, కుదరలేదు. మంత్రజలంతో ఆపో హిష్టామ యోగోహ చిలకరించుకోవడం ద్వారా శరీరం అంతా కూడా శుద్ధి అవుతుంది. ఈ శుద్ధి అయిపోయిన తర్వాత నాకు శక్తిని ప్రసాదిస్తున్నటువంటి భగవంతుడికి అర్ఘ్యాన్ని ప్రసాదిస్తాను. ఇది సంధ్యావందనము. సూర్యోపాసనలో సూర్యోపాసన అంటే అందరూ చేయాలి. ప్రత్యేకంగా భగవంతుడిని అర్చించడానికి బ్రాహ్మణులు అంటే జంజం వేసుకుని పంచగట్టుకుని అడ్డనామాలు పెట్టుకుని లేకపోతే నిలువునామాలు పెట్టుకున్న వాళ్ళు కాదు. జ్ఞానం ఉన్నవాళ్ళు, అంటే వేద పఠనం, వేదం చెప్పుకున్న వాళ్ళు బ్రాహ్మణులు. వేదం ఎవరు చెప్పినా వాళ్ళు బ్రాహ్మణులే. అంటే మంచి మాట చెప్పే ప్రతి ఒక్కడు కూడా బ్రాహ్మణుడే. ఇది చెప్పకపోతే, ఇది చెప్పుకోకపోతే, ప్రతిరోజు చెప్పుకోకపోతే వాడు బ్రాహ్మణుడు కాదు.
మనకు పూర్వం వేద పాఠశాలలు ఉండేవి. అందరూ కూడా వేద పాఠశాలలో నేర్చుకుని వేదం నేర్చుకుని బయటకు వచ్చి, బ్రాహ్మణుడు అంటే వేదం నేర్చుకున్నవాడు బ్రాహ్మణుడు, వేదాన్ని 10 మందికి చెప్పేవాడు బ్రాహ్మణుడు, యజ్ఞాన్ని నిర్వర్తించేవాడు బ్రాహ్మణుడు, దానం ఇచ్చేవాడు బ్రాహ్మణుడు, దానం పుచ్చుకునేవాడు బ్రాహ్మణుడు. ఈ 5 చేసిన వాళ్ళు మాత్రమే భగవత్ ఆరాధనకి అర్హులు. అంటే భగవత్ ఆరాధన అంటే భగవత్ శక్తిని కలిగి ఉన్నవాళ్ళు. వాళ్ళు వచ్చి పంచపాత్రలో ఉద్ధరణితో చేసినటువంటి జపం తాలూకు శక్తిని భగవంతుడికి ధారపోసేసి దాన్ని తీర్థం కింద ఇస్తారు. ఇస్తూ ఈ నువ్వు స్వీకరిస్తున్నటువంటి తీర్థం ఏదైతే ఉందో నీకు ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక, ఈ తీర్థం నీకు ఐశ్వర్యాన్ని ప్రసాదించుగాక, ఈ తీర్థం నీకు మృత్యుదోషాలను నివారించుగాక అని చెబితే ఆ లోపల వెళ్ళినటువంటి తీర్థం ఏదైతే ఉందో నీ శరీరం అంతా కూడా 75% ఏముంది, నీరు ఎక్కువగా వాటర్ 75%. నువ్వు తీసుకున్న 3 గుక్కల నీళ్లు ఈ 75% నీటిని శక్తివంతంగా మార్చి నీ శరీరంలో అణువు కూడా పూర్తిగా శక్తివంతం అవుతుంది. ఆ శక్తి నీకు ఇవ్వాలంటే నా దగ్గర ఉండాలి కదా. అందుకని త్రికాల సంధ్యావందనం చేసిన వాళ్ళకి ఆ శక్తి వస్తుంది. ఓకే. పూర్వం వైద్యులు ఎవరు అంటే పురోహితులే, బ్రాహ్మణులే, యజ్ఞం చేసేవాళ్ళే. ఎవరైతే ప్రతినిత్యం సంధ్యావందనం చేస్తారో వాళ్ళు వైద్యులు అయిపోతారు. త్రికాలాలలో సంచరించేది అశ్విని దేవతలు. అశ్విని దేవతలు అంటే నాసత్య దసరా అంటే డయాగ్నోసిస్, ట్రీట్మెంటు. సంధ్యావందనం చేసుకునే వాళ్ళ దగ్గర అశ్విని శక్తి ఉంటుంది. తదాస్తు దేవతలు అంటారు కదా. ఈ త్రికాలాలు ఎవరైతే సంధ్యావందనం చేస్తారో వాళ్ళ నోటికి ఆ శక్తి వచ్చేస్తుంది. తదాస్తు అంటే వాళ్ళు దీవించారు అంటే జరుగుతుంది. ఇప్పుడు జరగట్లేదు అంటే ఆ శక్తి మనలో లేదు అంటే నేను సంధ్యావందనం చేయట్లేదు. అందుకని సంధ్యావందనం చేసిన వాళ్ళకి మాత్రమే నిత్య అర్చన కానీ, జపం కానీ, యజ్ఞం కానీ చేసే అర్హత ఉంటుంది. ఇవి చెయ్యకపోతే మీరు ఏదో మొక్కుబడికి చేస్తున్నారు అంతే, దానివల్ల ఫలితాలు రావట్లేదు. దానివల్ల మత మార్పుడులు జరుగుతున్నాయి. నాకు మంచి జరగట్లేదు కాబట్టి నేను ఈ మతాన్ని విడిచిపెడుతున్నాను. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వీళ్ళు సరిగా ఆచరించకపోవడం వల్ల. అంటే అన్నీ వాళ్ళే చేయాలా, నేను కూడా చేసుకోవచ్చు. నేను పురోహితుడిని కాదు, నేను పండితుడిని కాదు, నేను బ్రాహ్మణ కులంలో పుట్టలేదు, కానీ నాకు ఇవంతా తెలుసు కదా. నేను సంధ్యావందనం చేసుకుంటున్నాను కాబట్టి నేను బ్రాహ్మణుడిని. నేను వేదం తెలుసుకుంటున్నాను కాబట్టి నేను బ్రాహ్మణుడిని. నేను దానం ఇస్తున్నాను కాబట్టి నేను బ్రాహ్మణుడిని. నేను దానం పుచ్చుకుంటున్నాను కాబట్టి నేను బ్రాహ్మణుడిని. నేను యజ్ఞం చేస్తున్నాను, నేను బ్రాహ్మణుడిని. బ్రాహ్మణ తత్వం అనేది కులాన్ని బట్టి రాదు అంటారు. చేసే పనిని బట్టి వస్తుంది. దేశాన్ని రక్షించాలనే తపన ఉన్నవాళ్ళు ఎవరు? సైనికులు. ఎవరు? రాజులు. యుద్ధం చేయాలి, రక్షించాలి అనే తత్వం కలిగిన వాళ్ళు క్షత్రియులు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా క్షత్రియ, అంటే దేశాన్ని అక్కడ కాపాడుతున్నారు వాళ్ళు క్షత్రియులు. జ్ఞానాన్ని బోధిస్తున్నారు. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేద షణ్ముఖ శర్మ గారు, ప్రభాకర్ యోగ గారు, వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులు. బిజినెస్ చదువుతున్నాయి, లాభాపేక్ష అంటే ఈ వస్తు మార్పిడితో నాకు ఏమొస్తుంది అనుకునేవాడు వైశ్యులు. ఇవేమి నాకు అక్కర్లేదండి, దేశాన్ని నేను రక్షించను, జ్ఞానాన్ని నేను పంచను, నాకు వస్తువులు అమ్మేయడం ద్వారా వచ్చే లాభం నాకు వద్దు, నాకు ఎవడైనా భోజనం పెడితే తినేసి పడుకుంటాను హాయిగా, వాడు శూద్రుడు. చేస్తున్న పనిని బట్టి వీరి విభజించారు తప్ప పుట్టుకను బట్టి అందరూ ఒకేలా పడతాం. ఇది తెలుసుకోవాలి. వీటిలో వక్రీకరించి మన వాళ్ళని విడగొట్టి దూరం చేసేయడానికి తీసుకొచ్చారు తప్ప ఇవి కాదు. అందుకని ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సంధ్యావందనం చేయాలి, ప్రతి ఒక్కడు వేదం గురించి తెలుసుకోవాలి, ప్రతి ఒక్కడు దానం చేయాలి, ప్రతి ఒక్కడు దానాన్ని పుచ్చుకోవాలి, ప్రతి ఒక్కడు యజ్ఞం చేయాలి. అందరూ చేయాలి. పురోహితులు, పూజారులు, బ్రాహ్మణులు కాదు, అందరూ బ్రాహ్మణులే. ఒక ఉదయం, మధ్యాహ్నం డబ్బు కోసం, బతకడం కోసం డబ్బు కావాలి కాబట్టి వ్యాపారం చేయాలి, ఏదో ఒక వ్యాపారం. తెలివిన అమ్మితే సాఫ్ట్వేర్ కంపెనీలో ఈ సమయాన్ని అమ్మేవు, వ్యాపారం చేస్తున్నావు, వైశ్యుడివి. తర్వాత మనకి క్షత్రియులు రక్షించుకోవాలి, నీ కుటుంబం అనే వ్యవస్థని రక్షించడానికి పోరాడుతున్నావు, అందుకని నువ్వు క్షత్రియుడివే. ఇవన్నీ అయిపోయినాయి, తినేసి పడుకుందాం, సాయంత్రం శూద్రుడు. అంటే ఉదయం బ్రహ్మగా, మధ్యాహ్నం వైశ్యుడిగా, సైనికుడిగా, శూద్రుడిగా ఒకే నేను ఇన్ని విధాలుగా మారుతున్నాను. సాయంత్రం అయితే అందరం శూద్రులమే. కొత్తగా ఇప్పుడు మీరు ఈ ప్రశ్న అడగడం ద్వారా
ఇవాళ ఉద్భవించింది ఆలోచన జ్ఞానం. ఆ, ఇదన్నమాట. అందుకని అందరం కూడా సంధ్యావందనం చేయాలి. త్రికాలలోనూ కృతజ్ఞత తెలియజేయాలి సూర్యుడికి. తద్వారా మనం యోగ్యతని సాధించగలుగుతాం. ధన్యవాదాలండి, చాలా చక్కటి అంశాన్ని మాతో పంచుకున్నారు. సూర్యస్మృతి.